కాపరా లేక్ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో ఇక్కడ 35 కోట్లతోటి దానికి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలా పని జరుగుతుంది ఏంటిది అనేది, దానికి కొన్ని కాలనీస్లకి స్టామ్ వాటర్ డ్రైన్ ఓన్లీ ఆ వాటర్ రావాలని చెప్పి అడుగుతున్నాము. డ్రైనేజ్ వాటర్ ఇలా రాకుండా ఇక్కడ కన్సల్ట్ ఆఫీసర్లతో కానీ వీళ్ళందరితో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ లేక్ కూడా బాగా కనిపిస్తుందని. ఇప్పుడు వేరే చోట ఎక్కడ కూడా ఇంత స్పీడప్ ఎక్కడ కూడా కావడం లేదు. కాప్రా లేక్ లో ఒక ఐలాండ్ కట్టడం అని చెప్తా ఉన్నాను నేను. ఏదైనా ఒక కార్నర్ లో, వాళ్ళు సెంటర్లో ఐలాండ్ వేరు, కార్నర్ లో. ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్లు చేసుకోనికి కానీ లేకపోతే బర్త్డేలు చేసుకోనికి కానీ ఇట్లాంటి సౌకర్యాలు ఉండేటట్టు ఒక ఓపెన్ థియేటర్ కట్టమని చెప్పి మొన్న హైడ్రా కమిషనర్ గారిని అడగడం జరిగింది. వాళ్ళు అన్నారు డెఫినెట్ గా చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి ఈ రోజు ఆ ఐలాండ్ కూడా చూపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అందుగురించి రావడం జరిగింది. హైడ్రా వాళ్ళు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే ఈ చుట్టుపక్కల కాలనీస్ వాళ్ళు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ చెరువుకు వాళ్ళ ల్యాండ్ విషయంలో కానీ లేకపోతే డ్రైనేజ్ విషయంలో కానీ వాటర్ విషయంలో ఏది కావాలన్నా కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి మేము అందరం కూడా ఈ చెరువు తొందరనే కావాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఇది కనీసం ఒక 50 ఏళ్ళ కోరిక. మళ్ళీ పూర్వ వైభవం వచ్చి ఇక్కడ షూటింగ్లు జరగాలి, పెళ్లిళ్ళు జరగాలి, ప్రతి ఒక్క మంచి కార్యం ఇక్కడ జరగాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈ అన్ని కూడా 5 చెరువు తేవడం జరిగింది మన కాన్స్టిట్యున్సీకి, ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి. అధికారుల గురించి నాకు హైడ్రా సంబంధించింది అంటే ఇక్కడ ఏదైతే పని జరుగుతుందో ఆనెస్ట్ గా మంచి జరుగుతుంది. ఎందుకంటే మేము నిజం చెప్పాలి, ఎందుకంటే పని జరుగుతుంది అనేది పని జరగలేదు అనకుండా వీళ్ళు ఈ చెరువు సంబంధించిన దానికి మాత్రం బాగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. ఏ చెరువు కన్నా ఇప్పుడు నాకు 5 చెరువులు అన్ని జాగాలలో పని జరుగుతూ ఉంది. 5 జాగాలలో కూడా మంచిగా పని చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నేను కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ ఏమైనా చిన్న ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాం. ఇంకా హైడ్రా సంబంధించింది ఆ బిల్డింగ్స్ అవన్నీ మాకు సంబంధం లేదు. నాకు చెరువులతోటి సంబంధం కాబట్టి చెరువుల కాడ మాత్రం మంచిగా పని జరుగుతూ ఉంది. విస్తీర్ణం మీద గుర్తించారా? ఇంతకుముందు కూడా పూర్తి విస్తీర్ణం కూడా పూర్తిగా ఎక్కడెక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో ఇక్కడ కంప్లీట్ గా చేస్తా ఉన్నారు. ఇంకా చిన్న ఇష్యూస్ ఉన్నాయి, కోర్టులో ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే హైడ్రా వాళ్ళు ఈ కోర్టు ఇష్యూస్ కూడా మేము తొందరనే సాల్వ్ చేసి కర్మ ల్యాండ్స్ కూడా తీసుకుంటామని చెప్పారు.